మాణిక్ బండర్ తాండా వాళ్ళము అందరము మా ఊరి యొక్క రోడ్డు బయట మా తాండకు చెందిన శ్మశాన వాటిక అనేది ఉంది. గత నెల రోజుల నుంచి మా తాండాలో దగ్గర 15 నుంచి 16 మంది చనిపోవడం జరిగింది. ఆ విషయం గురించి మేము ఎలక్షన్ కంటే ముందు 3 days ముందు మా ఊరిలో ఇట్లా ఎందుకు చనిపోతున్నారని చెప్పి మంచి పంతులను వాళ్ళని అడిగి వాళ్ళ సజెషన్ తీసుకొని మా ఊరిలో ఒక యాగం చేయించుకోవడం జరిగింది. దానికి దగ్గర మేము 3 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. మా ఆరోగ్యాల కోసం మా ఊరు ప్రజలు మేమందరం కలిసి ఉన్నాం కాబట్టి అందరు ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి మేము చేసుకున్నాం. అయితే నిన్న సాయంత్రం మా యొక్క తాండకు సంబంధించిన ఒక శ్మశాన వాటికలో దగ్గర ఒక 22 మంది వేరే వ్యక్తులు వచ్చి మా శ్మశాన వాటికలో రీసెంట్గా ఒక పెద్ద మనిషి మా ఊరిలో చనిపోతే ఎవరైతే ప్రజెంట్ చనిపోయారో అతని యొక్క చితి మీద ఒక మేకని కోసి అక్కడ కలేబారం పెట్టడం, తలకాయలు పెట్టడం, క్షుద్ర పూజలు చేయడం అదంతా చేస్తుంటే మా ఊరి వాళ్ళు మేమందరం గమనించి అక్కడికి వెళ్ళి మేమందరం వాళ్ళని పట్టుకొని మా ఊరి యొక్క గుడి ముంగడి తీసుకొచ్చి వాళ్ళని కూర్చొని మన మాకులూరు ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత మేము మాట్లాడుతుంటే సిఐ సార్ వాళ్ళందరూ వచ్చి మా మీద మేము మాట్లాడుతుంటే మళ్ళా అందరూ మేము కంట్రోల్ చేసుకునే విధంలో వాళ్ళు మమ్మల్ని లాఠీ చేయడం జరిగింది. మేము వాళ్ళని కొంచెం తోచుకోవట్లాట జరిగింది. నిన్న నైట్ ఇది జరిగింది. కావున మేము కోరుకునేది ఒకటే, ఇటువంటి క్షుద్ర పూజలు కానీ ఎట్లాంటి శక్తులు కానీ మా ఊళ్ళో ఎవరు రాకూడదు. వచ్చితే కొంచెం బాగుండదని చెప్పి మీ యొక్క K6 ఛానల్ ద్వారా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. అలాగని మా ఒక్క ఊరు కాదు, అందరం ఉన్నాం. అందరం ప్రతి ఊర్లలో ఉన్నాం. కానీ అందరూ బాగుండాలి. ఇట్లాంటి మీ ఊర్లలో ఎవరైనా చేస్తే వాళ్ళని మాత్రం ఉపేక్షించకండి. మీరు ఎక్కడికక్కడ అరికడితే మనం బాగుంటాం, మన భావితరాలు బాగుంటాం. నిన్న రాత్రి మాణిక్ బండర్ తాండా శ్మశాన వాటికలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మేక పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు అక్కడ క్షుద్ర పూజలు చేయడం గమనించిన తాండవాసులు అక్కడ పోయి వాళ్ళని మందలించి ఇక్కడ తాండాలో తీసుకొచ్చి పోలీస్ వారికి ఇన్ఫర్మ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వారు వచ్చి వారిని అరెస్ట్ చేస్తామని ధోరణిలో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఎక్కడి వారు వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోమని ప్రజలు అడుగుతూ ఉంటే అందులో మాట పెరిగి పోలీసు వారు లాఠీచార్జ్ చేయడం జరిగింది. దీనిని అసలు ఇట్లా చేయకుండా ప్రజల వైపున ఉండి అధికారులు ప్రజల వైపున ఉండి ప్రజలకు ఏ విధంగా అయితే మంచిగా అవుతుందో అది ఆలోచించకుండా ఒక సినిమా షూటింగ్ జరిగేటట్టు లాఠీచార్జ్ చేయడం ఇది బాగా హేయమైన చర్య. ఇట్లా చేయకుండా ఎవరైతే క్షుద్ర పూజ చేస్తున్నారో ఆ వ్యక్తి పైన మరియు ఇతరులు ఇంకో 20 మంది ఇతరులు వాళ్ళు ఉన్నారు, వారిని క్షుణ్ణంగా విచారణ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తారు. నా కొడుకు అది ఏమైనా చేసిండ్రు కదా ఆయనకి చూసి భయం బట్టి ఫరారు అయిపోయిండు. 4 రోజులే అమాస నాడే 4 రోజులే చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. చూపెడతా టోన్లకు పోతా సార్, అన్నం లేదు. 6 నెలల నుంచి ఎంతమంది చనిపోయిండ్రు. ఇప్పుడు సార్లు అంటున్నారు ఏమిటికి మా ప్రభుత్వంకి అప్ప చేయాలంటే ఎలా సార్? మాకు దొంగ దొరికిన తర్వాతనే కదా మేము అప్ప చేసేది. ఆడ మగ ఈ ఊర్లో అంటే రాత్రి పగలు వణికి సస్తున్నారు, ఇంట్లో యూరిన్ పోసుకుంటున్నారు. ఆ బాధ ఎవరికన్నా తెలుసా సార్? ప్రభుత్వంకు తెలియదు. ఈరోజు రాత్రి దొంగను పట్టినాము అని పోలీసుకు ఫిర్యాదు చేస్తేనే మాకులూరు ఎస్ఐ వచ్చిండు కదా. మేమేం చంపేసినామా? మా మీద అటాక్స్ లేడీస్ చూడకుండా, జెంట్స్ చూడకుండా, పిల్లలు జల్లలు చూడకుండా అందరి మీద అటాక్స్ చేసుడు ఇదేం బాగుంది సార్? మేమేం చేసినామని, ఏం తప్పు చేసినామని మేము ఎలా చూపించాలా? మా దెబ్బలు మీకు ఎలా నిరూపించాలా? మేము దొంగను బట్టి కూడా మీ చేతికి ఇస్తే మీరు రాత్రి లాఠీ చార్జీ చేపించుడు ఎంతవరకు న్యాయం ఉంటుంది? ఇది రైటా? వాళ్ళు ఇలా చేస్తున్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎంత బాధలు ఉన్నారు. దానికి బాధ్యత ఎవరు? మీ ప్రభుత్వం వచ్చి కాపాడుతుందా? మాకు కాపలా ఉంటుందా? మరి
ఇలాంటి భయంకరమైన సంఘటన జరిగినా కానీ మా మీద అటాక్ చేసుడేంది అని మేము అడుగుతున్నాం మాణిక్ బండారు తాండా వాళ్ళు.